అదిగోండి పప్పు ఉడుకుతుంది చూసారా. ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం, కొంచెం ఉప్పు, ఇదిగోండి చింతతొక్కు. చెప్పాను కదా చింతతొక్కుతో ఇప్పుడు వేస్తానని, ఎక్కువ వద్దు. చింతతొక్కు ఇక్కడ అడ్డం లేకుండా చేద్దాం. చూసారు కదా, అంతే అండి. చింతతొక్కు కూడా రెడీ అయిపోయింది. చింతతొక్కు పప్పు. ఇది మెదుపుకొని మనం తాలింపు వేసుకోవటం. ఆల్రెడీ గరిటతోనే మెదిపేస్తున్నాను కాబట్టి నేను సిమ్లో పెట్టుకోండి. దీని కాంబినేషన్ అప్పడాలు కూడా ఏం చేశానండి. ఇంకా పప్పు తాలింపు పెడితే చాలు. చూడండి, చూడండి తాలింపు కూడా వేగుతుంది కాబట్టి కొంచెం ఇంకా వేసాను. పచ్చనిపప్పు ఏం వేయలేదండి. జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. ఏంటి వస్తున్నా, అయిపోయింది చింతతొక్కు పచ్చడి. సేమ్ పండుమిర్చి తొక్కు కూడా ఇంతే చేస్తారండి. పండుమిర్చితో కూడా చేసుకుంటాం మేము. ఇదే చింతతొక్కుతో చేపల పులుసు పెట్టుకోవచ్చు, పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకోవచ్చు, వామాకుతో పచ్చడి చేసుకోవచ్చు, దోసకాయతో పచ్చడి చేసుకోవచ్చు. మనం 2 కేజీలు చింతకాయ తొక్కి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు వస్తుందండి మనకి. మీరు కూడా ఇలాగే చేస్తారా? పండుమిర్చి తొక్కుతో, చింతకాయ తొక్కుతో పప్పులు కానీ చారులు కానీ పెట్టుకుంటారా మీరు కూడా? అలాగే ఎంతమంది చేసుకుంటారో తెలియదు, కానీ చూడని వాళ్ళు చేయని వాళ్ళకి మటుకి ఏమీ కూరగాయలు లేనప్పుడు మటుకి టక్కన ఇంట్లో చింతతొక్కు కానీ పండుమిర్చి తొక్కు కానీ ఉంటే మటుకి టక్కన ఇలా పప్పు చేసేసుకోండి. మనకు ఒకరోజు ఒక పూట కలిసి వస్తుందిగా. ఏమీ లేవని కూర్చునే బదులు మనం ఇలా అయినా చేసుకోవచ్చు. బాగుంది కదా. చూడండి, మరీ పలసగా వద్దు, మరీ చిక్కగా వద్దు, ఒక మాదిరిగా. ఇంతేనండి చింతతొక్కు పప్పు. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.